యా సో టుడే లైక్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే వ్యూస్ అండి. ఓకే. సో అండ్ మీకు వేర్ క్లాస్ కి తర్వాత గ్రూప్ బై క్లాస్ కి వేర్ క్లాస్ కి హ్యావింగ్ క్లాస్ కి డిఫరెన్స్ చెప్పలేదు అనుకుంటా ఐ థింక్. సో అది ఈరోజు వేరే యూనిట్స్ కోసం ఎదుగుతా ఉంటే అది ఎప్పుడో చెప్పినవి ఇట్లా ఉన్నాయన్నమాట. సో అవి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ వన్స్ యూ గాన్ అయిపోతే నెక్స్ట్ వీల్ కంప్లీట్ యూనిక్స్. సో యూనిక్స్ అంటే పెద్ద ఏమో ఉండదు. సో మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది కదండి యూనిక్స్ లో. అంటే యూనిక్స్ అంటున్నా, విండోస్ లో అయితే మీకు సిడి కమాండ్ అని ఇట్లాగా ఉంటాయి, ఐడియా ఉంది కదా. కమాండ్ మోడ్ లో జస్ట్ ఐడియా అయితే ఉంటుంది మేబీ, నేను అనుకోవటం. సో కొంచెం ఈజీగానే ఉంటుంది. పెద్ద అంటే నేను సింపుల్ గా కమాండ్ చెప్తాను. బేసిక్స్ ఎంతవరకు అయితే మనకు యూజ్ చేసేది అంతవరకు నేర్చుకున్నాం. తర్వాత ఫ్యూచర్ లో ఏదైనా వస్తే అప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఈరోజు అయితే మరి వ్యూస్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో వ్యూస్ అంటే ఏం లేదనండి, జనరల్ గా అసలు వ్యూస్ ఎందుకని వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక టేబుల్ ఉందండి. ఒక టేబుల్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఐ మీన్ 1000 కాలమ్స్ ఉన్నాయనుకోండి. అండ్ దట్ దట్ టేబుల్ అనేది ఒక 3 crores ఆఫ్ డేటా ఉందనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఈ టేబుల్లో మనకి బిజినెస్ అనే అతనికి ఏంటంటే మొత్తం 1000 కాలమ్స్ అవసరం లేదు. అదే విధంగా ఈ 3 crores ఏదైతే డేటా ఉందో ఈ 3 crores డేటా కూడా అనేది అవసరం లేదు. ఓకే. బట్ ఆయనకి ఆ టేబుల్లో నుంచి ఏ డేటా అవసరం అవుతుందో ఆ పర్టికులర్ డేటాని ఆయన చూసుకునే దానికి. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫైరింగ్ ఎంటైర్ ద డేటా, ఓకే, ఎంటైర్ ద టేబుల్. ఓకే. సో మనం ఏం చేస్తామంటే ఒక క్లయింట్ కి, అంటే ఆ క్లయింట్ కి మనం ఏం చేస్తాం, ఒక వ్యూస్ అనేది క్రియేట్ చేసేసి అతని రిక్వైర్మెంట్ బట్టేసి మనం ఏం చేస్తామనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 కాలమ్స్ అని చెప్పాను కదండి. అతనికి మేబీ ఒక 200 కాలమ్స్ కావాలనుకోండి. సో మనం ఏం చేస్తామంటే సెలెక్ట్, ఓకే, ఏవైతే 200 కాలమ్స్ అనేది డిఫైన్ చేసుకుంటాము. అదే విధంగా అతను ఏం చేస్తాడంటే, నాకు ఈ 3 crores డేటా అనేది హిస్టరీ డేటా ఉంది అండ్ ప్రెజెంట్ డేటా ఉంది, నాకు అంతా డేటా అవసరం లేదు, నాకు ఓన్లీ ఈ రోజు ఏదైతే డేటా ఉందో ఆ డేటా మాత్రమే నేను నాకు చూపిస్తే చాలు అంటాడు అతను. ఓకే. సో బిజినెస్ యూజర్స్ కి మనం డైరెక్ట్ గా యాక్చువల్గా ఏంటంటే టేబుల్ యాక్సెస్ అవన్నీ ఏమో మనం ఇవ్వము. అదే విధంగా అతనికి ఏ డేటా ఉందో ఏందో కూడా మనకు అతనికి అనవసరం అనమాట. అతను జస్ట్ ఏంటంటే అతని రిక్వైర్మెంట్ ఏంటంటే ఇలా మనకు చెప్తాడు, నాకు 1000 కాలమ్స్ నుంచి 200 కాలమ్స్ ఇవ్వండి చాలు. అదే విధంగా 3 crores రికార్డ్స్ లో నుంచి నాకు ఈ రోజు ఏదైతే డేటా మనకి వస్తుందో ఆ డేటా మాత్రమే నాకు మీరు ఫెచ్ చేసి ఇస్తే సరిపోద్ది అని చెప్తాడు. సో ఇలాంటి సినారీస్ లో మీరేం చేస్తారు? ఆయన అయితే రోజు వెళ్ళేసి ప్రతిసారి ఆ క్వరీస్ పెట్టుకొని రన్ చేసుకొని మనకైతే ఆయన డేటా చూసుకోడు కదా. సో మీరేం చేయాలంటే జనరల్ గా వ్యూ అనేది క్రియేట్ చేస్తారు ఇలాంటి సినారీస్ లో. సో వ్యూస్ అనేది ఏం లేదండి, వ్యూస్ అనేది అసలు డేటా అనేది ఎక్కడ ఇది స్టోర్ చేసి పెట్టుకోదు. ఓకే. సో వ్యూస్ డస్ నాట్ స్టోర్ డేటా ఎనీవేర్. అర్థమవుతుందా నేను చెప్పేది? వ్యూస్ అనేది డస్ నాట్ స్టోర్ ఎనీవేర్. ఇది జస్ట్ ఏం చెప్తున్నా అంటే ఒక వ్యూ అనేది ఏంటంటే ఒక సబ్సెట్ ఆఫ్ టేబుల్ అంటాం అంతే. అంతేగాని ఆ టేబుల్లో యాక్చువల్గా అయితే డేటా ఉంటుందండి, కానీ వ్యూస్ లో అయితే డేటా ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇవి ఏ విధంగా మనం ఇవ్వచ్చునంటే, సో దానికి ఇలాగా మనకి ఒక కమెంట్స్ అనేది ఉందండి. ఏ విధంగా అంటే చూడండి, మన సినారియో మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ కస్టమర్స్ ని మనకి చూపించాలి అనుకుంటున్నాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో నాకు ఒక టేబుల్ ఉంది, కస్టమర్ టేబుల్. ఈ కస్టమర్ టేబుల్ నుంచి నాకు ఓన్లీ బ్రెజిల్ కి సంబంధించిన కస్టమర్స్ మాత్రమే చూడాలి అనుకుంటున్నాను. ఓకే. సో అలాంటి సినారీలో ఏం చేశారు, ఆ బ్రెజిల్ లో కూడా ఓకే నాకు అన్ని కాలమ్స్ అవసరం లేదు, ఆ కస్టమర్ టేబుల్లోంచి కస్టమర్ నేమ్ ఒకటి కాంటాక్ట్ నేమ్ ఒకటి సరిపోతుందని చెప్తుంటాడు. అలాంటి సినారీస్ లో కూడా సింపుల్. మనకి ఇదైతే నేను ఇందాక ఇచ్చిన సినారియోలోనే ఇది ఒక సినారియో అనుకోండి. మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఈ రోజు రికార్డ్స్ కాకుండా బ్రెజిల్ రికార్డ్స్ అనుకుంటున్నాం. అదే ఇక్కడ 200 కాలమ్స్ పోతే 2 కాలమ్స్ అనుకుంటున్నాం. సో ఇలాంటి సినారీస్ లో మనం ఏం చేయాలంటే, మీరు సింపుల్ గా ఏం లేదు, మీకు ఆల్రెడీ యువర్ గైస్ ఆర్ ఫెమిలియర్ విత్ సెలెక్ట్ క్వరీస్ అండ్ వేర్ క్లాస్, ఐ హోప్. ఓకే. సో మీరు పర్ఫెక్ట్ గానైతే సెలెక్ట్ క్వరీస్ ఏదైతే మీరు రాస్తారో దాని టాప్ ఆఫ్ మీరు ఏం చేయాలంటే జస్ట్ క్రియేట్ వ్యూ. ఓకే. అండ్ వ్యూ నేమ్, దట్స్ ఇట్. మీకు నచ్చిన నేమ్ మీరు రాసుకోండి, వ్యూ నేమ్. ఓకే. జస్ట్ మనకి ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు ఒక టేబుల్ ఉందండి.
ఆ టేబుల్ ని వేరే బ్యాకప్ టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అవర్ ఎగ్జిస్టింగ్ టేబుల్ అని చెప్పేసి మనం రాస్తున్నాం. సేమ్ అట్లాగనే యాజ్ పెట్టేసుకొని ఆఫ్టర్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏ విధంగా అయితే మనం రాస్తున్నామో, ఓకే. సో అదే విధంగా ఇక్కడ కూడా క్రియేట్ వ్యూ అని రాస్తారు. అక్కడ క్రియేట్ టేబుల్ బదులు ఇక్కడ క్రియేట్ వ్యూ అనేది రాస్తారు. దట్స్ ఇట్, అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ క్రియేట్ టేబుల్ అని రాసినప్పుడు మాత్రం డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఏంటంటే డేటా అయితే స్టోర్ కాదు. సో ఎప్పుడైతే అతను మరి దీన్ని ఏ విధంగా కాల్ చేస్తారో అని అడగచ్చు. సేమ్ మీరు ఏ విధంగా అయితే టేబుల్ని ఏ విధంగా మీరు రీడ్ చేస్తారో సేమ్ అదే విధంగా రీడ్ చేస్తారండి. ఓకే. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ టేబుల్ నేమ్ బదులు మనం ఎట్లాగైతే రాస్తామో, ఏదైతే టేబుల్ నేమ్ రాస్తామో ఇక్కడ జస్ట్ వ్యూ నేమ్ రాస్తారు. దట్స్ ఇట్. అర్థమవుతుందా నేను చెప్పింది? ఏ విధంగా మనము టేబుల్ నేమ్ ని సెలెక్ట్ చేస్తున్నామో అదే విధంగా మనము వ్యూ నేమ్ ను కూడా సెలెక్ట్ చేస్తాం. అర్థమవుతుందా? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ వ్యూ నేమ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇది ఏం చేస్తుందనంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ టేబుల్ నేమ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇది ఏం చేస్తుందనంటే, మీకు ఇప్పుడే నేను చెప్పానండి, ఈ బ్రెజిల్ కస్టమర్ అనేది వ్యూ అని చెప్పాను. ఓకే. సో ఈ వ్యూలో ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను, డేటా అనేది స్టోర్ అయి ఉంటుందండి. లేదు కదా, నేను అదే చెప్పేది, దీంట్లో డేటా స్టోర్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మీరు 100 టైమ్స్ కాల్ చేయండి, 200 టైమ్స్ కాల్ చేయండి, 300 టైమ్స్ కాల్ చేయండి, ఎవ్రీ టైము ఇది వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ లో ఈ కొరియన్ రన్ చేసి మీకు డేటా అనేది డిస్ప్లే చేసుకుంటుంది. ఓకే. సో సింపుల్ ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో మీ సెలెక్ట్ కొరియన్ రన్ చేసి, ఓకే, సో దాని ఒక అవుట్పుట్ ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో. అర్థమవుతుందా? సో ఇక్కడ దీన్నే సింపుల్ వ్యూ అంటారండి. సింపుల్ వ్యూ అంటే ఏంటంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద సింగిల్ టేబుల్ దెన్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ సింపుల్ వ్యూస్ అంటారు. ఓకే. సో సింపుల్ వ్యూ అంటే ఒక టేబుల్ మీద మాత్రమే మనం ఆపరేటింగ్ చేస్తాం. ఓకే. సో అలా కాకుండా కాంప్లెక్స్ వ్యూస్ అంటాం. కాంప్లెక్స్ వ్యూస్ అంటే ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ మీద ఆపరేషన్ అనమాట. మల్టిపుల్ టేబుల్స్ అంటంతోనే మీకు ఒకటి కాన్సెప్ట్ గుర్తుకు రావాలి. మన డేటాబేస్ లో మనం మ్యాక్స్ మల్టిపుల్ టేబుల్స్ ఎక్కడ వాడతామండి? జాయిన్స్. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో మల్టిపుల్ టేబుల్స్ అంటే మనం ఎక్కువగా మనం వాడేది ఎక్కడంటే జాయిన్స్ కానీ, సబ్ క్వరీస్ కానీ, ఇలాంటి క్వరీస్ లో మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్ అంటే మల్టిపుల్ టేబుల్స్ అంటే మీరు బ్యాక్గ్రౌండ్ లో మీరు 2 to 3 టేబుల్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టేబుల్ ఉంది, లేకపోతే దీని ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది, లేకపోతే డిపార్ట్మెంట్ టేబుల్, అట్లాగా మల్టిపుల్ టేబుల్స్ ని మనం జాయిన్ చేసుకొని మనకి ఫైనల్ అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంటాం కదా. సో అలాంటి సినారియోస్ లోని దాన్ని మనము కాంప్లెక్స్ వ్యూస్ అంటాం అనమాట. అంటే ఇఫ్ యూ వర్క్ ఆన్ ద మల్టిపుల్ టేబుల్, ఓకే, దెన్ యూ కెన్ కాల్డ్ యాజ్ ఏ కాంప్లెక్స్ వ్యూ. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద సింగిల్ టేబుల్ దెన్ యూ కెన్ కాల్డ్ యాజ్ ఏ సింపుల్ వ్యూ అంటాం అనమాట. ఓకే. సేమ్ మీరు ఇక్కడ నేను జస్ట్ ఇది ఏంటంటే థియరిటికల్ వర్డ్ ఇది, కానీ అది కాంప్లెక్స్ వ్యూవా సింపుల్ వ్యూవా అనేది జస్ట్ ఇది ఏంటంటే ఇంటర్వ్యూలో ఒక్కొక్కరు అడుగుతారు. కానీ జనరల్గా అయితే మన కాంప్లెక్స్ అయితే సపరేట్ ఇక్కడ వ్యూ బదులు వేరేది రాయటం, ఇది జస్ట్ వ్యూ అని చెప్పేసి కాంప్లెక్స్ అని చెప్పేసి అట్లా టేబుల్ అది వ్యూ నేమ్ రాయటం, అట్లాగే మనం ఏం రాయం. జస్ట్ సేమ్ ఇంతే. ఓకే. క్రియేట్ వ్యూ నేమ్ రాసుకుంటాం, యాజ్ రాసుకొని సెలెక్ట్ లో ఏదైతే మీరు జాయిన్స్ రాసుకుంటారో లేదా సింపుల్ టేబుల్ రాసుకుంటారో అది అప్ టు యూ గైస్. ఓకే, మీ రిక్వైర్మెంట్ మీ కథ. ఓకే. సో ఇది జస్ట్ ప్రాక్టికల్ గా కాకుండా జస్ట్ ఇది ఏంటంటే థియరిటికల్ గా చెప్తున్నాను అనమాట. ఓకే, ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగితే. అర్థమవుతుందా? సో కాంప్లెక్స్ వ్యూ కూడా ఎట్లా క్రియేట్ చేయాలంటే జస్ట్ క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అండ్ మీరు 2 to 3 టేబుల్స్ జాయిన్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇంతవరకు క్లియర్ అండి? ఆ టేబుల్ బ్రాకెట్స్ లో ఇచ్చారు జస్ట్ అది ఫర్ ఇది ఎందుకనంటే ఇక్కడ ఏమన్నా ఫార్మాట్ ఉందా లేకుంటే? అదే ఓకే, గుడ్ క్వశ్చన్. ఇక్కడ మనం స్పేస్ ఇచ్చాము. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ స్పేస్ ఇచ్చాం కదా, బ్రెజిల్ స్పేస్ కస్టమర్స్ అని. ఓకే. సో అలాంటి కేసెస్ లో ఇట్లా రాసుకుంటాం, లేకపోతే అండర్ స్కోర్ పెట్టుకుంటే ఇదంతా అవసరం లేదు, బ్రాకెట్స్ అవసరం లేదు. అర్థమవుతుందా? ఓకే. ఓకే. సో
ఇట్లాగొచ్చింది. ఇప్పుడు కొన్ని డేటాబేసెస్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏడిఎఫ్ లో మనం ఏంటంటే లింక్డ్ సర్వీస్ అని అవన్నీ వాడతామండి. ఓకే, అక్కడ అంటే మన SAP BW కానీ లేకపోతే ఇంకా వేరే డేటాబేసెస్ లో కనెక్ట్ అయితే అక్కడ స్పేసెస్ కానీ లేకపోతే స్పెషల్ క్యారెక్టర్స్ కానీ మనం ఇగ్నోర్ చేయడానికి డబుల్ కోట్స్ వాడతారు. ఓకే, సో మీకు అదే చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి బ్రాకెట్స్ వాడితే మేబీ అక్కడ కూడా బ్రాకెట్స్ వాడొచ్చు వాడకపోవచ్చు. మేబీ ఇక్కడ డబుల్ కోట్స్ వాడితే రన్ అవ్వచ్చు రన్ అవ్వకపోవచ్చు. నేను అదే చెప్తున్నాను, ఏ డేటాబేస్ కి అది కొంచెం వేరియేషన్ అయితే ఉంటది. అది నేను ఇదే చెప్పాను, ఇదే రన్ కావట్లేదు అని అంటే అది నేనైతే ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో మీరు జస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, దాన్ని బట్టి ఏది మనము ఎస్కేప్ చేయొచ్చు క్యారెక్టర్స్ అనేది మీరు జస్ట్ గూగుల్ ఉంది కాబట్టి మనం గూగుల్ని కొంచెం కొంచెం నేర్చుకోవాలి అంతే డిఫాల్ట్గా. అర్థమవుతుందా? ఇంకా ఎనీ క్వశ్చన్స్? Yes. ఇప్పుడు ఇట్లా రాసుకుంటారు. No, bro. అందుకే యాజ్ ఎ బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే స్పేసెస్ కానీ ఇవన్నీ పెట్టుకోరు. ఓకే, ఐఫోన్స్ కూడా ఇవ్వరు, అన్ని ఎక్కువ అండర్ స్కోర్సే ఉంటాయి మన టేబుల్ నేమ్స్ లో. ఓకే, సో అందుకే చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ విత్ నెంబర్స్ ఇట్లాంటివి కూడా స్టార్ట్ చేయరు. ఓకే, సో టేబుల్ నేమ్ యాజ్ ఏ గుడ్ డెవలపర్, యాజ్ ఎ గుడ్ బిజినెస్. ఓకే, సో దే నీడ్ టు హ్యావ్ సమ్ నేమింగ్ స్టాండర్డ్స్ అనమాట. నేమింగ్ స్టాండర్డ్స్ అంటే అవే. సో కరెక్ట్ గా వాళ్ళు నేమింగ్స్ ఇవ్వటం, తర్వాత కొన్నిసార్లు 01లని 02లని, అది అంటే లాస్ట్ అంటే సరే స్టార్టింగ్ లో కూడా ఇవ్వటం అలాంటివి చేయకూడదు అనమాట. సో ఇప్పుడు 01 అని చెప్పి టేబుల్ నేమ్ ఉంటుంది, దాన్ని సార్టింగ్ ఆర్డర్ లో చేయాలనుకుంటాం. అన్ని 01 అంటే 100 టేబుల్స్ ఉంటాయి, అన్ని 100 టేబుల్స్ చూపిస్తాయి కదా. అలా కాకుండా మన టేబుల్ నేమ్ ఉంటే _01 అంటే అదొక తీరు. ఓకే, సో అట్లాగా కొన్ని నేమింగ్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయండి, దాన్ని ఫాలో అవుతారు అనమాట అందరూ. ఓకే, సో ఇన్లైన్ వ్యూ అంటే ఆల్రెడీ మీకు చెప్పానండి. సబ్ క్వరీస్ రాసేటప్పుడు మనం ఎక్కడైతే ఫ్రమ్ క్లాస్ లో మనం సబ్ క్వరీ రాస్తున్నామో దాన్ని మనము ఓకే ఇన్లైన్ వ్యూ అని అంటాం. బాసు ఈ ఇన్లైన్ వ్యూ అనేది కూడా చాలా దగ్గర మనకు అనేది యూసేజ్ అవుతూ ఉంటుందమ్మా. ఓకే, సో కొంచెం ఫోకస్ చేసుకోండి. ఈ ఇన్లైన్ వ్యూ అనేది ఎక్కువ ఎక్కడ వాడతారంటే కొన్ని సినారీస్ లో మనము ర్యాంకులు, ఈ రోనములు, ఫంక్షన్స్ ఇవన్నీ రాసుకుంటాం అనమాట. ఓకే, రాసుకున్న తర్వాత ఫైనల్ గా మనకు వచ్చే అవుట్పుట్ లో ఈ ర్యాంక్ అనేది కానీ, ఈ రోనమ్ కానీ, ఈ డెన్స్ ర్యాంకులు కానీ ఇవన్నీ ఏంటంటే మనము కొన్ని డేటాని ఫిల్టర్ చేయడానికి మాత్రం ఎక్కువ వాడతారమ్మా. అంటే డూప్లికేట్స్ వస్తున్నాయి సోర్స్ లో నుంచి, ఆ డూప్లికేషన్ తీసేయటం, ఇట్లాంటి విషయాలకి ఏంటంటే ఈ ర్యాంకులు ఇవన్నీ వాడతారు. కానీ నీకు సోర్స్ లో వచ్చేసి ర్యాంక్ అనేది ఏంటిది ఎక్స్ట్రా కాలం అయింది కదా. కానీ ఈ టార్గెట్ లోకి వచ్చే లోపల మనకి ఆర్ఎన్ అదే ఆ ర్యాంక్ అనే కాలం అనేది అవసరం లేదు, ఉండదు కదా. సో అలాంటి కేసెస్ ఏంటంటే మన ఇన్లైన్ వ్యూస్ రాసుకొని దాన్ని తీసేస్తాం అనమాట. నేను ఒకసారి రియల్ టైమ్ లోకి వెళ్ళినప్పుడు అవన్నీ మీకు చూపిస్తానులే. సో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇన్లైన్ వ్యూ అనేది కొంచెం యూసేజ్ అవుతుంది చాలా దగ్గరలో. అదే విధంగా మెటీరియలైజ్ వ్యూస్ అంటారు అనమాట. ఓకే, మెటీరియలైజ్ వ్యూస్ అంటే ఏంటంటే ఇక్కడ క్వరీ ఉంటుంది, అదే విధంగా డేటా అనేది ఆల్సో అవైలబుల్ అనమాట. అదే మనకి చెప్పాను కదా, దీంట్లో డేటా అనేది స్టోర్ అవుద్ది. కానీ ఈ వ్యూస్ ఏంటంటే డేటా అనేది స్టోర్ అయ్యదు, జస్ట్ ఫిచ్చింగ్ మాత్రమే చేస్తాయి. కానీ మెటీరియలైజ్ వ్యూ ఏంటంటే దీంట్లో క్వరీ ఉంటుంది, అదే విధంగా డేటా కూడా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ డేటా అనేది ఏ విధంగా అప్డేట్ అవుతా ఉంటుంది అంటే మనం రీఫ్రెష్ డేటా ఇస్తాం అనమాట సమ్ టైమ్ ఇంటర్వెల్. దాన్ని షెడ్యూలింగ్ చేసేస్తాం ఈ క్వరీస్ ని. ఓకే, మెటీరియలైజ్ షెడ్యూలింగ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఎవ్రీ 40 మినిట్స్కో లేకపోతే ఎవ్రీ 1 ఇయర్కో లేకపోతే 1 డేకో అది రీఫ్రెష్ అయిపోయేసి ఆ డేటా అనేది అక్కడ ఉంటుంది. జస్ట్ మనం ఆ మెటీరియలైజ్ వ్యూలో ఉన్న వ్యూ డేటాని మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇంతటితో వ్యూస్ అయిపోయినాయి. ఓకే, సో జస్ట్ మీకు ఇది ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాల్సింది, మేబీ నేను మిస్ చేసినట్టుగా ఉన్నా. సో జనరల్ గా ఇది మనకు ఒక టేబుల్ అనుకోండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా. దీన్ని ఏమంటారమ్మా, ఫస్ట్ లో ఏమంటాం ఇక్కడ చూపిస్తున్నాను. స్కీమా స్కీమా అంటే అంతా ఏంటంటే మెటా డేటా అంటాం. ఈ మెటా డేటా అంటే ఏంటంటే డేటా అబౌట్, అంటే ఈ డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం మెటా డేటా అంటాం. సో దీన్నే మనము కాలమ్స్ అని కూడా అంటాం. అర్థమైందా? కాలమ్స్ కానీ కొందరేమో ఫీల్డ్స్ అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్ అన్ని మీరు, ఎందుకంటే రేపు వచ్చి చాలా మందికి వేరే
ఓకే, జస్ట్ నాలెడ్జ్ పర్పస్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కాలం నేమ్స్ అని అంటారు, ఫీల్డ్స్ అని అంటారు అమ్మా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా గ్రూప్ బై. ఓకే, గ్రూప్ బై కి హ్యావింగ్ కి డిఫరెన్స్ ఏంటి? గ్రూప్ బై అంటారు. హ్యావింగ్ కి వేర్ క్లాస్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పగలుగుతారు ఎవరైనా? అంటే ఇన్ని రోజులు మీరు ఉరామారికి అర్థం చేసుకుంటారు కదా, వేర్ ఎప్పుడు రాసుకోవాలి, హ్యావింగ్ ఎప్పుడు రాసుకోవాలి? ఎవరు చెప్తారు నాకు? హలో, హలో నర్సారెడ్డి, చెప్పమ్మా ఐడియా ఉంటే. సంపత్, నర్సారెడ్డి, అమీర్, అహ్మద్, సౌడ, శివారెడ్డి, చెప్పండి అబ్బా. హలో, నాకు వినపడుతున్నాదా? మీకు వినపడుతున్నానే? లేదురా, వినిపిస్తున్నా. వేర్ ఎప్పుడు రాస్తాము, హ్యావింగ్ అనేది ఎప్పుడు అవసరం అది చెప్పండి. అండ్ వేర్ అనేది ఎవ్రీ రో డేటాని ఫిల్టర్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ రో డేటాని. ఉమ్, బట్ హ్యావింగ్ అనేది గ్రూప్ ఆఫ్ రోస్ ని ఫిల్టర్ చేస్తుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ రో ని ఫిల్టర్ చేయకుండా ఓన్లీ ఒక గ్రూప్ ఆఫ్ రోస్ ని ఫిల్టర్ చేస్తుంది. గ్రూప్ బై తో పాటు రాసుకుంటాం హ్యావింగ్ అనేది. బట్ వేర్ అనేది వీ కెన్ రైట్ దేంతో పాటు రాసుకోవచ్చు. పర్టికులర్ డేటా ఒక చిన్న రో డేటా కూడా అది ఫిల్టర్ చేస్తుంది. చిన్న వేర్ క్లాస్ data ఇది ఇది వేర్ క్లాస్ అనేది ఏంటంటే మనకి ఇండివిజువల్ రోస్ ఉంటాయి. హ్యావింగ్ రాసినప్పుడు కంపల్సరీ మనం గ్రూప్ బై రాయాలన్నమాట ఫిల్టర్ డేటా. ఓకే, ఇంకా అంటే ఇంకా మనకి అగ్రిగేట్ వాల్యూస్ ఉంటాయి కదా కొంచెం. అగ్రిగేట్ వాల్యూస్ రావాలంటే వాటి కంపల్సరీగా మీరు ఏం చేయాలి? గ్రూప్ ఆఫ్ వాల్యూస్ లో బై గ్రూప్ చెప్పండి బై చెప్పండి చూడండి. లేదు, అగ్రిగేట్ వాల్యూస్ రావాలంటే గ్రూప్ బై యూస్ చేయాలి. ఆ పాయింట్ తెలుసు, బట్ వేర్ కి హ్యావింగ్ కి అంత డిఫరెన్స్ తెలియదు. వాళ్ళు ఇప్పుడు దాకా చెప్పారు కదా, అదే ఇంకా డిఫరెన్స్ ఆల్మోస్ట్ అక్కడ ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు. ఓకే, సో వేర్ అనేది మన అహ్మద్ చెప్పినట్టు ఏంటంటే ఒక టేబుల్లో ఏవైతే కాలమ్స్ మనకు ఆల్రెడీ ఒక టేబుల్ అంటే ఏముంటుంది, కాలమ్స్ ఉంటుంది. కాలమ్స్ ఏముంటుంది, ఒక డేటా ఉంటుంది, రైట్? సో ఆ డేటాని మీరు ఫిల్టర్ చేయడానికి మనం వేర్ క్లాస్ అనేది రాస్తాం, అంతేనా? రైట్. సో అదే విధంగా మనకి గ్రూప్ బై తర్వాత మాత్రం మనం హ్యావింగ్ రాస్తాం. ఎందుకంటే మీకు ఫ్లో ఆఫ్ క్లాసెస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఫ్లో ఆఫ్ క్లాసెస్ అంటే ఇప్పుడు ఎవరు చెప్తారు? కరిష్మా చెప్పమ్మా, ఫ్లో ఆఫ్ క్లాసెస్ ఏంటి మని చెప్పు, తొందరగా స్పీడ్గా చెప్పండి. మనకు ఉండేదే 40 minutes. నేను క్వశ్చన్ అడిగేటప్పుడు స్పీడ్గా ఉన్నట్టే చెప్పండి. ఎవరు చెప్తారు? ఇవే కదా జాయిన్స్, గ్రూప్ బై, హ్యావింగ్, డిస్టింగ్స్. ఓకే హలో, శివ, ఓకే ఓకే, ఐ గాట్ యూ. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. ఓకే ఓకే ఓకే. జాయిన్ వేర్ గ్రూప్ బై హ్యావింగ్ సెలెక్ట్ ఆర్డర్ బై. ఫ్రమ్ జాయిన్ టు వేరు గ్రూప్ బై హ్యావింగ్ సెలెక్టింగ్ ఆర్డర్ బై. ఫ్రమ్ జాయిన్ టు వేరు గ్రూప్ బై హ్యావింగ్ సెలెక్టింగ్ ఆర్డర్ బై. వెరీ గుడ్ యార్. ఓకే, ఇక్కడ మీరు గమనించారా? ఓకే, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ వేర్ అనేది ఎప్పుడు రాస్తున్నాం మనం? జాయిన్ తర్వాత అంటే జాయిన్ అనేది ఇప్పుడు జాయిన్ అనేది పర్టికులర్ కేసెస్ లో అవసరం లేదు కదా, కొన్నిసార్లు అవసరం లేదు కదా ఇది. ఓకే, సో ఫ్రమ్ క్లాస్ తర్వాత వేర్ క్లాస్ రాస్తున్నాం, రైట్? ఫ్రమ్ టేబుల్ నేమ్ తర్వాత. అంటే ఫ్రమ్ క్లాస్ అంటేనే మనం చెప్తున్నాం ఏంది, ఇక్కడ ఏముంటది, టేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది అందరికి తెలుసు. ఓకే, సో టేబుల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మనం ఫిల్టర్ చేయడానికి ఇక్కడ మనం వేర్ క్లాస్ అనేది యూసేజ్ చేస్తున్నాం. సో మీరు అడగొచ్చు మరి నన్ను, ఏమని అడగొచ్చు అంటే, భయ్యా ఇక్కడ జాయిన్ ఏం తీసేశారు, వేర్ క్లాస్ కూడా తీసేసి
నేను గ్రూప్ బై కూడా తీసేసి హ్యావింగ్ నేను రాయిచ్చా అని అడగచ్చు, హ్యావింగ్ పెట్టేసి సమ్ కాలం నేను ఫిల్టర్ చేయిచ్చా అని అడగచ్చు. మరి సో నువ్వేం జాయిన్ ఏమో పర్ఫెక్ట్ గా వచ్చావు తీసేసావు హ్యాపీగా, మరి నేను హ్యావింగ్ పెట్టుకొని నేను రాస్తాను అని అంటే సో ఫిల్టర్ చేయిచ్చా అనేది మీరు నన్ను క్వశ్చన్ అడగాలి. అర్థమవుతుంది అడిగిన క్వశ్చన్. ఆ, సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ ముందు ఏం చెప్పాను, దీనికంటే ముందు జాయిన్ ఉంటుంది అన్నారు. ఓకే, సో నేనేమంటాను, నాకు జాయిన్ అవసరం లేదని చెప్పి నేను తీసేసా, ఇక్కడ హ్యాపీగా నేను తీసేసా, మీకోసం తీసేసా. ఓకే, ఇక్కడ టేబుల్ అంటే ఏముంటది, కాలమ్స్ ఉంటాయి, కాలమ్స్ లో ఉన్న డేటాని మనము వేర్ క్లాస్ పెట్టేసి మనం ఫిల్టర్ చేస్తాం. ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే నాకు ఫిల్టర్లు వచ్చేసి వేర్ క్లాస్ లో కాదు, నా గ్రూప్ బై లో కూడా, గ్రూప్ బై వచ్చి జస్ట్ గ్రూప్ బై, నేను ఫిల్టర్ వచ్చేసి హ్యావింగ్ తో చేస్తాను అంట పర్టికులర్ కాలమ్ ని. అది యాక్సెప్టబుల్ చేస్తుందా చేయదా? ఫిల్టర్ వచ్చేసరికి ఓన్లీ హ్యావింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా, సరే మీకోసం అర్థమైంది నేను అర్థమైంది. కూడా రాస్తా. ఓకే, నేనేమన్నానంటే ఇది చెప్పండి, ఇది వ్యాలిడా ఇది కాదో నాకు చెప్పండి. దట్స్ ఇట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, సెలెక్ట్ స్టార్ కూడా కాదబ్బా, డిపార్ట్మెంట్ నెంబర్ లేదా కౌంటే రాస్తాను అబ్బాయి, కౌంట్ ఆఫ్ టేబుల్ నేమ్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 10. ఇది కరెక్టా? హలో, ఇది కరెక్టే. ఇది కరెక్టా? చెప్పాలి మీరు తొందరగా, మీరు అందరు ఎక్స్పర్ట్స్. యాక్చువల్ ఇది ఇండివిజువల్ గా పర్ఫార్మ్ తొందరగా అది యాక్చువల్ మనం గ్రూప్ బై రాయాలి, హ్యావింగ్ గ్రూప్ బై అండ్ హ్యావింగ్. ఓకే శివ, మీరు చెప్పారు. ఇంకెవరైనా ఎనీ సజెషన్స్, ఎనీ గైడెన్స్? కరెక్టా రాంగ్ చెప్పండి అబ్బా నాకు తొందరగా. దట్స్ ఇట్. రాంగ్ అయితే రాంగ్, కరెక్ట్ అయితే కరెక్ట్. జస్ట్ చెప్పండి. కరెక్ట్ అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఇంకా తొందరగా క్వశ్చన్ అడిగి చెప్పండి ఆయన. యాక్చువల్గా మనం ఇప్పుడు దాకా అదే డిస్కస్ చేసుకునింది. ఓకే, శివ కానీ లేకపోతే అహ్మద్ ఇప్పుడు దాకా చెప్పావు, మళ్ళీ ఇది అడిగితే గమ్ముగా ఉన్నావు. ఓకే, రాంగ్ అన్న. రాంగ్. ఓకే, సో జనరల్ గా ఏంటంటే మనము హ్యావింగ్ అనేది మొత్తం మనకి వేర్ క్లాస్ అనేది కంపల్సరీగా ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ కి మాత్రమే ఫిల్టరేషన్ కోసం వాడతారు. ఓకే, వేర్ క్లాస్ ని. కానీ హ్యావింగ్ అనేది కంపల్సరీగా నువ్వు గ్రూప్ చేసిన తర్వాత, ఓకే, మనకి ఏవైతే మనకి ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తున్నామో, అగ్రిగేషన్ ఫంక్షన్స్ వాడుతున్నామో, ఆ అగ్రిగేషన్ చేసిన డేటానికి ఫిల్టర్ అవుట్ మాత్రమే మనకి ఈ హ్యావింగ్ క్లాస్ అనేది వాడతారు. ఓకే, సో మీరు హ్యావింగ్ క్లాస్ లో డైరెక్ట్ కాలం అనేది మనము వాడము. ఓకే, సో డైరెక్ట్ క్లాస్ గా మనం వాడుకోకపోయినైతే ఇదంతా ఎందుకు, హ్యావింగ్ డైరెక్ట్ గా మనం వేరులోనే రాసుకోవచ్చు కదా. ఓకే, సో ద రూల్ ఆఫ్ ద ఫండా ఏంటంటే ఆఫ్టర్ గ్రూప్ బై అనేది మనం హ్యావింగ్ క్లాస్ అనేది రాసుకుంటాము. హ్యావింగ్ క్లాస్ లో ఓన్లీ మన అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఉన్న వాటిని ఫిల్టర్ అవుట్ చేసుకుంటాం. క్లియర్ అండి? అదే ఇక్కడ నేను చెప్పింది, జస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ ఇచ్చాను, సమ్ ఆఫ్ ద శాలరీ తీసుకున్నాం డిపార్ట్మెంట్ వైజ్ గా. ఓకే, ఇవంతా మన డిపార్ట్మెంట్ 10, 20, 30 ఇస్తే ఇక్కడ శాలరీస్ ఇచ్చుకున్నాను, సమ్ ఆఫ్ శాలరీ ఇచ్చాను, డిపార్ట్మెంట్ ఇస్తే ఇక్కడ ఏ కాలం అయినా సరే ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ కానీ శాలరీ ఏదైనా ఈ రెండింటి కాలమ్స్ లో మనం ఏదైనా ఫిల్టర్ చేసుకునేదానికి వేరు రాస్తాము. అలా కాకుండా అగ్రిగేషన్ ఫంక్షన్స్ మనం తీసుకునేదానికి హ్యావింగ్ క్లాస్ అనేది ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేసుకుంటాం. దట్స్ ఇట్. ఓకే, సో ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్తా. ఓకే, ఇది రన్ అయిద్దా ఫెయిల్ అయిద్దండి? హలో,
టేబుల్ నెంబర్ సెలెక్ట్ కౌంట్ డోర్ నెంబర్ ఫ్రమ్ టేబుల్ రన్ అవుతున్నా డోర్ నేమ్ కాదు నాయన, ఇది డిపార్ట్మెంట్ నెంబర్. డిపార్ట్మెంట్ నెంబర్ సరే. ఓకే. జోక్ లేవు పడతా నాకు నిద్ర వస్తుంటే. ఆ, ఏదో ఒక టేబుల్లో, ఓకే సరే మీకోసం డిపార్ట్మెంట్ టేబుల్ అని అబ్బాయి ఇది. ఓకే, డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, కౌంట్ ఆఫ్ 1 కామా డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ టేబుల్ నేమ్. చెప్పండి అబ్బా, రన్ అయితే రన్గా చెప్పండి. రన్ అవుతుందినా. ఇంకా హలో, ఇటు పోయారు అందరూ. హలో చెప్పండి. అహ్మద్, నర్సారెడ్డి, అహ్మద్, సంపత్, అమీర్, అవునా? చెప్పాలి మీరు అందరు, ఎందుకు గమ్ముగా ఉంటున్నారు? శివారెడ్డి, రన్ అయితే రన్ కాదు ఇది, తొందరగా అయితే అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి అబ్బా. రన్ అవుతుంది అనుకుంటా. ఓకే, ఇంకా రన్ అవ్వదు అనుకుంటున్నాను. అక్కడ కౌంట్ దగ్గర మనం కండిషన్ ఉంటుంది. ఆ? కౌంట్ ఇచ్చాం కానీ మనం దానికి ఏం స్పెసిఫై చేయలేదు కదా. ఏం స్పెసిఫై చేయలేదా? ఏం స్పెసిఫై చేయాలి? నాకు అర్థం కాలే నువ్వు చెప్పేది. నాకు కౌ- అంటే కాలం నేమ్ కౌంట్ ఆఫ్ కాలం నేమ్ అని ఇవ్వాలనుకుంటున్నాను. అంత ఆ కాలం అంటే దేని కౌంట్ తీసుకుంటుంది అని అది. సరే, నీ కోసం డిపార్ట్మెంట్ నెంబరే చెప్పు, పండగ చేసి. ఇప్పుడు రన్ అవుతాను. ఇంకా రన్ అవుతాను. ఇంకా ఇంకా అండి. ఆ డిపార్ట్మెంట్ నెంబర్ కౌంట్ ప్లస్ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది రిజల్ట్. ఓకే, వెరీ గుడ్. ఇంకా సరే, దీని అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. రేపే చెప్పండి యూనిట్, ఇప్పుడు ఏమైంది? అదే నా అవుట్పుట్ డిపార్ట్మెంట్ ఏమొస్తుంది నెంబర్ చెప్పండి. ఫర్ ఏంటంటే ఎగ్జాంపుల్ నేనే ఇస్తాను, టెన్షన్ పడద్దు, నేనే ఇస్తాను. నాకు డిపార్ట్మెంట్ టేబుల్ ఇచ్చాను మీకు. ఓకే, దీంట్లో ఏం మీరు చదవటం లేదు నాకు తెలిసి, ఐ థింక్. డిపార్ట్మెంట్ నెంబర్ మన కాలం అమ్మ. డిపార్ట్మెంట్ నెంబర్ 20, 30, 40 అండ్ 40 ఇచ్చా. ఓకే, అండ్ 50 కూడా ఇచ్చా. ఇప్పుడు ఇది చెప్పండి, నాకు అవుట్పుట్ ఏమో చెప్పండి. ఇది ఉందా మన డిపార్ట్మెంట్ నెంబరు ఇచ్చాను, దీని అవుట్పుట్ చెప్పండి. ఆ పైన కొరీ రన్ చేసాం కదమ్మా, దాని అవుట్పుట్ చెప్పండి నాకు, ఇక్కడ ఏమొస్తుందో. కౌంట్ ప్లస్ లో టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ వస్తుంది 6 6 ప్లస్ డిపార్ట్మెంట్ నెంబర్ లో డీటెయిల్స్ వస్తాయి 10, 20, 30, 40 అవి డిస్ప్లే వచ్చి అవుతాయి అన్న ఎట్లా కింద వస్తాయి? వరకు. కిందకు వస్తాయి అన్న, కింద డిస్ప్లే అవుతాయి. కింద డిస్ప్లే అవుతాయా? ఏమని 10 అంటే డిపార్ట్మెంట్ నేమ్ రో వైజ్ డిస్ప్లే అవుతాయి. మొత్తం వస్తుంది, నల్ల తర్వాత వస్తుంది అన్న. కౌంట్ అని చెప్పేసి అది ఎంటీ వచ్చి మొత్తం 6 వస్తాయి. అవునా? రేపు మీరు ఇది రన్ చేసి ఎక్కడైనా నాకు చెప్పండి. ఓకే, ఇది ఒక మీ సినారియో. నేనైతే దీనికి ఆన్సర్ ఇప్పుడు చెప్పదలుచుకోవాలా. టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇస్తుంది. నెంబర్ ఆఫ్ రోస్ లైక్ నెంబర్ ఆఫ్ రోజెస్ అందరూ ఇంక్లూడింగ్ ది చెప్తున్నారు. నల్స్. ఓకే. ఇక్కడ మీరు డోర్ నిన్న నెంబర్, కూడా మీకు డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెంబర్. నిన్న కూడా మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేశాను. మల్టీరో సబ్ క్వరీ కాడ ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా మీకు? అసలు మల్టీరో సబ్ క్వరీస్ అనేది ఎందుకు వచ్చింది, ఎందుకు ఏంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు గ్రూప్ ఎందుకు వచ్చిందండి? సరే, నన్ను తీసి పక్కన ఒక, అసలు గ్రూప్ ఎందుకు వచ్చింది? హలో, ఎటుపోతారు చెప్పండి. గ్రూప్ ఎందుకు వచ్చింది? అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేషన్ ఫంక్షన్స్ లేకపోతే గ్రూప్ వాడుకోరా? సరే, నేను చెప్తున్నాను. సరే, ఇది డిపార్ట్మెంట్ నెంబర్ అని కౌంట్ అని వాడుకోవచ్చు. సో ఇది అగ్రిగేషన్ ఫంక్షన్ కాదా? సరే, అవును, అగ్రిగేట్ ఫంక్షన్. ఇది అగ్రిగేషన్ ఫంక్షన్. మరి గ్రూప్ ఎందుకు వచ్చింది చెప్పండి, మీరే చెప్పాలి. నేను చెప్పను అని నేను చెప్పుకుంటా పోతే మీరు ఏమైందనంటే ఏదోగా ఉంటది అనమాట. మ్యాక్సిమం డిపార్ట్మెంట్ నెంబరే తీసుకుంటానబ్బా, ఏదో ఎందుకు. ఇప్పుడు ఇది రన్ కాదా? సరే, మినిమం డిపార్ట్మెంట్ నెంబర్ రాసి ఇది రన్ కాదా? చెప్పండి, ఇది రన్ అయితే రన్ కాదు, రన్ అన్ని రన్ అవుతాయి. మరి గ్రూప్ ఎందుకు వచ్చింది?
పర్టికులర్ గ్రూప్ ని మాత్రం లైక్ అంటే ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నప్పుడు గ్రూప్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ వైజ్ కానీ, ఫీల్డ్స్ ఉన్నప్పుడా? అంటే ఐ మీన్ ఇప్పుడు 100 స్టూడెంట్స్ ఉన్నారన్న, అంటే ఈసీ గ్రూప్ వాళ్ళని గ్రూప్ బై చేయడానికి సపరేట్గా ఏ Right, గ్రూప్ కా right. గ్రూప్ ఓకే ఓకే ఓకే. సో దానివల్ల మనకి యూసేజ్ ఏంది అంటే, మీరు జస్ట్ ఏం చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపార్ట్మెంట్ నెంబర్లో ఎంతమంది ఉన్నారు, ఓకే, సో డిపార్ట్మెంట్ వైజ్గా ఎంత ఉంది అనేది కనుక్కోవాలి. ఇందాక నేను ఇక్కడ ఏం రాశానంటే, కౌంట్ ఆఫ్ 1 డిస్టింక్ట్ వాల్యూస్ కోసం కూడా డిస్టింక్ట్ వాల్యూస్ మళ్ళీ గ్రూప్ బై ఎందుకు అబ్బా, ఆల్రెడీ మనం డిస్టింగ్ రాసుకుని సరిపోద్ది కదా. గ్రూప్ బై మళ్ళీ కాస్ట్లీ ఆపరేషన్ అవసరం లేదనుకుంటా ఇది ఒకటి. అఫ్ కోర్స్ అది డిస్టింక్ట్ వాల్యూస్ ఎట్లయితే మనం గ్రూప్ చేసిన తర్వాత, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఒకటి, ఇక్కడ ఇందాక నేను ఇది ఇస్తే రన్ అయితే అని అందరు చెప్పారు, ఓకే. ఇది ఏమేసిందండి, నెంబర్ 6 ఇస్తుంది ఈ రికార్డుని బట్టి, అవునా? ఎస్ అవునవును. దీని అవుట్పుట్ ఏంది, సింగిల్ రో. ఓకే, నెంబర్ 6 మీరు అవుట్పుట్ 6 అవును అని కాదు మీరు చెప్పాల్సింది, అది ఏం చేస్తుంది, సింగిల్ రో ఇస్తుంది, ఓకే. రమేష్ కానీ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఏంటిది, సింగిల్ రో ఉందా డిపార్ట్మెంట్ నెంబరు? లేదు నాదే ఎన్ని రోస్ ఉన్నాయి, 6 ఇండివిజువల్ రోస్ ఉన్నాయి. అంటే ఇది సింగిల్ రో, ఇదేమో మల్టీ రో. సో హౌ ఇట్ విల్ బి డిస్ప్లే ద డేటా? అర్థమవుతుందా మీకు? మీరు అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఎక్కడైనా వాడి దాని పక్కన మీరు కావాల్సిన కాలం కానీ రాసుకోవాలి, దాని యొక్క తెలుసుకోవాలంటే నువ్వు కంపల్సరీ గ్రూప్ బై క్లాస్ అనేది వాడాల్సిందే, ఓకే. గ్రూప్ బై క్లాస్ ఇప్పుడు రాస్తే మీరు అంటున్నారు కదా అందరూ, ఇప్పుడు గ్రూప్ బై అని చెప్పేసి డిపార్ట్మెంట్ నెంబర్ రాస్తే వర్కౌట్ అయింది, ఓకే. సో ఆ గ్రూప్ బైలో డిపార్ట్మెంట్ నెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఓకే, అవన్నీ ఇప్పుడు తెలుస్తుంటది, ఓకే. అదే విధంగా ఆ గ్రూప్ లో మ్యాక్సిమం శాలరీ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇప్పుడు కూడా ఆ డిపార్ట్మెంట్ నెంబర్ లో ఏది మ్యాక్సిమం శాలరీ ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మీరు సింగిల్ రో, ఇప్పుడు ఏమైంది ఇదేమవుతుంది, ఇది అగ్రిగేషన్, ఇది డిస్ప్లే ఎప్పుడు కూడా ఒకటే వాల్యూ డిస్ప్లే చేస్తుంది. దీనికి డిపార్ట్మెంట్ నెంబర్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ గ్రూప్ లో చేసినప్పుడు కూడా దీనికి డిపార్ట్మెంట్ నెంబర్ రాసినప్పుడు గ్రూప్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ కూడా ఒకటే మనకి నెంబర్ వచ్చేది. అంటే నీకు ఇక్కడ మల్టీ రోస్ వచ్చినప్పుడు, మల్టీ రోస్ ఉన్నప్పుడు మాత్రమే అట్లాగే, ఒకటేమో సింగిల్ రో ఒకటే మల్టీ రో ఉన్నప్పుడు ఆ సిస్టమ్ అనేది తెలుసుకోదు అనమాట. ఓఎమ్మ అంటే గజిబిజికి గందరగోళం అది, ఓకే, మనం చెప్పాలంటే. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా మన గ్రూప్ బై క్లాస్ ఎప్పుడు రాసుకోవాలి అనేది, ఓకే. సో మళ్ళీ హ్యావింగ్ క్లాస్ ఎప్పుడు రాసుకోవాలనుకున్నాము, ఈ మ్యాక్సిమం శాలరీలో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫిల్టరేషన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావింగ్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ నాకు గ్రేటర్ దాన్ 2000 ఉంటేనే ఇవ్వమని చెప్తాను. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? క్లియర్ అండి? ఇంతవరకు క్లియర్ కదా? కొంచెం ఫోకస్ చేసుకోండి, అర్థం చేసుకోండి కాన్సెప్ట్ ని. అసలు మీరు రాస్తున్నారు, మనకి ఇక్కడ డేటాబేస్ లో పెద్ద విషయాలు ఏముండవమ్మా. ఎంతసేపు మనం మాట్లాడుకున్నా టేబుల్ అంటాము, టేబుల్లో రోస్ అంటాము, టేబుల్లో ఫిల్టర్ అంటాము, టేబుల్ని డేటా టైప్ కన్వర్షన్ అంటాము, లేకపోతే ఫిల్టర్ అంటాము, అగ్రిగేషన్ ఫంక్షన్స్ అంటాము, అంతకు తప్ప ఇంకేం. లేకపోతే డేటా ఉంటే డిలీట్ చేస్తున్నాము, ఎట్లా డిలీట్ చేసుకోవాలి, ఎట్లా అప్డేట్ చేసుకోవాలి, ఎట్లా రిమూవ్ డూప్లికేట్ చేసుకోవాలి, ఇది మొత్తం రత్తంతా దీని మీదనే ఉంటది, ఓకే. సో నేను అదే చెప్తాను, అసలు గ్రూప్ అనేది ఎందుకు రాసుకోవాలి, సో హ్యావింగ్ ఎందుకు రాసుకోవాలి, ఫ్రమ్ క్లాస్ ఎప్పుడు రాసుకోవాలి, వేర్ క్లాస్ మీరు ఒక్కసారి కానీ ఇది కానీ క్లారిటీ కానీ తెచ్చుకుంటే మీరు మాస్టర్స్ అవుతారు SQL లో. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మనకు మోహన్ బాబు చెప్తారు కదా, అట్లా మీరు కూడా నేర్చుకోండి ఇది, ఓకే. నెక్స్ట్ ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మనకి డేటాబేస్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా.
ఇది డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, ఇది కూడా ఎక్కువ అడుగుతారమ్మా, చాలా ఇంటర్వ్యూస్ అడుగుతారు. ఇది ఎంప్లాయీ టేబుల్లోనే డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, అండ్ ఎంప్లాయీ టేబుల్లో ఇక్కడ కూడా 30s ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, అండ్ 20s కూడా ఒక 3 ఉన్నాయి. ఓకే, అండ్ 30, 30, 40, 40. మనకి వీ హ్యావ్ ఓన్లీ 1 minute. నేను ఈ 2 టేబుల్ని డిపార్ట్మెంట్ నెంబర్ మీద ఇన్నర్ జాయిన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి అమ్మా స్పీడ్గా. అవుట్పుట్ ఏమో చెప్పండి. సో కామన్ గా ఉండే రావాలి 2 10 చెప్పు 20 ఎన్ని వస్తుంది 30 చెప్పండి, గబగబా చెప్పండి. 10 20 30 40 50. సో డూప్లికేట్స్ ఉన్నాయి. సో చెప్పండి 10, 20, 30 అని. నాకు లేకపోతే ఇది నేను చార్ట్లో ఇస్తాను. ఓకే, మీరు అందరూ కాపీ పేస్ట్ చేసుకొని, ఓకే, నాకు రేపు గ్రూప్లో మీరు అందరూ దీనికి ఇన్నర్ జాయిన్ ఏ విధంగా రాయాలి, లెఫ్ట్ జాయిన్ రాస్తే ఏమవుతుంది, రైట్ అవుట్ జాయిన్ వస్తే ఏమవుతుంది అనేది నాకు గ్రూప్లో షేర్ చేయండి. ఓకే, ఓకేనా. రైట్, మీరు కొరీస్ అనమాట. ఓకే, సో కొరీ రాసేసి నాకు ఇన్నర్ జాయిన్ ఇది కొరీ అన్న, దీనికి అవుట్పుట్ ఇన్ని రికార్డ్స్ వస్తాయి. ఓకే, సో అట్లాగనే లెఫ్ట్ అవుట్ జాయిన్ ఇది, దానికి ఇంత అవుట్పుట్ వస్తుంది, రైట్ అవుట్ జాయిన్ దీని అవుట్పుట్. నాకు మొత్తం నీట్గా మీరు ఈవెన్ లేదని ఒక ఎక్సెల్ క్రియేట్ చేయండి. ఎక్సెల్ ఐడియా ఉంది కదా మీరు అందరికీ. ఎక్సెల్ ఓపెన్ చేసి డిపార్ట్మెంట్ నెంబరు ఒక దాంట్లో రాసుకోండి, ఈఎంపీ ఒక దాంట్లో రాసుకోండి. ఇన్నర్ జాయిన్ చేస్తే ఇన్ని రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ అవుట్ జాయిన్ చేస్తే ఇంత, రైట్ అవుట్ జాయిన్ ఒక ఎక్సెల్ క్రియేట్ చేసి ఆ ఎక్సెల్ నాకు షేర్ చేయండి. సో ఇది మీకు టాస్క్. ఓకేనా? ఓకేనా.